మూర్తిభవించిన తెలంగాణ బిడ్డ. నాకున్న పెద్ద గర్వం ఏంటంటే సిద్దిపేటలో అక్కడ ఇచ్చినటువంటి సాహిత్య కుటుంబాలలో అద్భుతమైనటువంటి పొన్న పువ్వు లాంటి పుష్పం. చాలా బాధపడుతున్నాను. చాలా దాన్ని వేసుకుని మాట్లాడుతుంది. వేణుగోపాల్ రెడ్డి గురించి, పోలీసు శిక్ష గురించి, అమరవీరుల గురించి మీరు పాడిన మాటలు నాకంతా తడిపెట్టించింది. అనేక సార్లు వేసాను. ఈ తోడు 2 గంటలు చూస్తూ ఉన్నాను. హృదయం ఆచరణ అయిపోతూ ఉంది. అయినా ఒక గొప్ప చాలా గొప్ప సందేశం మీరు ఇష్టం ఏంటంటే మానవీయ ఉంది. నేను రాజీవ్ గారు నాకు దానిలో పాత్ర లేదండి, తక్కువ నా పాత్ర. ఈ పాత్ర కూడా తక్కువ. 3 నెలల తర్వాత మీరు వచ్చారండి. మీరు తెలంగాణ తెలంగాణ చెప్పుకుంటారు, కానీ మీరు 3 నెలల తర్వాత వచ్చారు. ఈ పార్టీ నేను 10 సార్లు మాట్లాడి ఉండాలి. మనకు ఆ ఆస్తి లేదు, ఆ దుఃఖం లేదు, అటువంటి భావదారిత్యం మనకు లేదు. మనం మాట్లాడే దుఃఖం, ఏడ్చే దుఃఖం, ఏడుస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా. మీరు అమరవీరుల పాడవాల్సింది నేను ఎన్నిసార్లు వేసాను. నాకు సంతోషం. నా బిడ్డ పక్కన కూర్చొని పెద్దనాన్న మీరు ఎడకూడదు ఆపరు. అంత దుఃఖం వస్తూ ఉంటుంది. అంత దుఃఖంలో మీరు ఆవిష్కరించిన గొప్ప మానవీయ కోణం, ఆంధ్ర ప్రజల మీద మాకు ఎటువంటి అసహనం లేదు, విద్వేషం లేదని లేదు గొప్ప మాట చెప్తున్నారు. మీ వంటి మేధావుల్ని కూడా స్వీకరించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ దుర్మార్గం కొంతమంది క్రికెట్ మంది 30 మంది ఉన్న వారు ఉన్నారు. వారికి ఒక మంచి సందేశం మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా భావావేశాన్ని గౌరవం మాట్లాడుతున్నాను. నేను ఆయన చేస్తా ఉన్నాను, ఉదయం గౌరవిస్తా ఉన్నాను. ఏ సందర్భాల్లో మన పాటలు రాశాం. నల్గొండ సూర్యుడి పాటలు ఏడుస్తున్నారు. ఇట్లా ఉండదా సార్ అని మీరు అడిగారు. ఉన్నది శ్రీనివాస్, నేను ఏడ్చానని చెప్పాను. గొప్ప గొప్ప సందేశాన్ని తెలుసుకున్నాను. నేను రాణి రుద్రమ్మ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. రాజకీయ థ్యాంక్స్ చెప్పాలి. చేసే కష్టం ఎంత కష్టపడతారో, ఎంత బాధపడతారో, ఇబ్బందులు పడతారో, ఈ మే నెల ఎండలు కరెక్ట్ చేస్తారో ప్రజలకు చెప్పడానికండి. మనం సభలో చెప్పాము, ఆల్ మీటింగ్లో చెప్పాము, మస్తులో చెప్పాము, నేను పక్షులాగా 10 ఏళ్ళు చెప్పాను, 7 చెప్పాను, అనేక ప్రత్యేక చేశాం. ఈరోజు రామేశ్వరం గారు ఒక మంచి ఒక అద్భుతమైనటువంటి వాణిలో ఏంటి ఏం జరుగుతూ ఉంది, అసలు ఏంటి వాస్తవం ఏంటి, ధర్మం ఏంటి, న్యాయం ఏంటి ప్రజల ముందు ఆవిష్కరిస్తుంటే మీ ఇంతకు గొప్ప మాట చెప్పాను. నేను ఒక్కటే ఒక మాట యాడ్ చేస్తాను సార్. నిన్న రాజీవ్ గారు ఇదే రామేశ్వరం గారు యాంకర్ గురించి చెప్తారు. నేను చూశాను ఆ టీవీ. చాలా మంది ముక్కులు పాపం తెలియక నాది అనుకుంటుంది. నాది కాదు, నీది కాదు, రోజు కాదు, మన అందరూ తెలుసు. తెలంగాణ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక ఛానల్, వాళ్ళకు వాయిస్ వాళ్ళు పెట్టుకున్నారు, అద్భుతంగా నడిపిస్తున్నారు. గొప్పవాళ్ళు సమస్యలు మనం వాళ్ళకి ఇచ్చేది సులభమో పనమో ఏమి ఇస్తామో ఏం చేస్తామో మనకు తెలియదు. మనకి ఏమి సహాయం కూడా ఏదో తెలియదు. కానీ ఇంత గొప్ప మాట అంటే దామరచెర్ల నల్గొండ జిల్లాలో ఉన్నాయి. నిన్న రాజవంశ ప్రసారం చేసిన కథనాలలో ఎంత మానవీయ కోణం అంటే నేను కూడా బాధపడుతున్నాను సార్. దాన్ని నేను ఒక పాట రాసి కోరుతున్నాను. తప్పకుండా మీరు కట్టి పద్మరావు గారితో మాట్లాడి ఇంకోటితో మాట్లాడిన మనుషుల గురించి తెలంగాణ ఎంత బాధపడుతుంది, ఒక మనిషి చచ్చిపోయి ఎంత బాధపడుతుంది. మీరు మీ విద్యార్థి జీవితం చెప్తుంటే మీ తండ్రి గారు నాకు తెలుసు, మీ అమ్మగారు నాకు తెలుసు. నేను ఆ గదిలో పుట్టిన వాళ్ళని మీరు ఉండేటువంటి ప్రాంతానికి వచ్చి ఆ రోజుల్లో దేవేంద్ర వెంకటేశ్వర గారు గొప్ప సహకారులు ఉండేవారు. పరాశరం గోపాలకృష్ణ గారు మా గురువు గారు ఉండేవారు. నాకు అవన్నీ శుభావ సరస్వతి అండి, నాకు అవన్నీ గుర్తుకొస్తుంది. మా సిద్ధిపేట బ్రాహ్మణులు నాకు నేర్పిన సంస్కారం శ్రీనివాస్ గారు. మీరు నేను బ్రాహ్మణ సంస్కృతి కట్టబడకుండా బ్రాహ్మణులు ఆ జ్ఞాపకాన్ని నాకు కన్నకు తడెందుకు వస్తుందంటే ఆ సిద్ధిపేట గదిలో ఉండే పరిమళాలు మా గురువులు ఇప్పటికీ కూడా బయట నేను గర్వపడుతున్నా. వారికి మంచి అయినా చెడ్డైనా చూసుకున్నాము. కానీ ఒకటే ఒక నిమిషం ప్రార్థన ఏంటంటే ఇప్పుడు ఆ దామర చెరువులో ఉన్నటువంటి మా రాణి ఉద్యోగాలతో నేను పోతా ఉన్నాను. ఆ ఛానల్ నడిపించేటువంటి పిల్లలతో నేను కోరుతూ మా నారాయణ రెడ్డి గారు మా సీఈఓ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన ఎంత ధైర్యస్తే తక్కువ మాటలు దాన్ని ఎక్కువ పనిచేస్తారు. ఆయన తెలుసు విజయాలు తెలుసు. ఆయన కూడా ప్రతి జిల్లా బిడ్డ, దౌతాబాద్ బిడ్డ. ఎంత గొప్పగా అంటే దామర చెరువు అంటే కృష్ణానది పోతున్నా, మూసీ నది పోతున్నా. నిన్న యాదవ్ గారు చెప్పారండి ఆ బిర్యాల కూడా నుంచి అది కరిగి మొత్తం ప్రకాశం బ్యారేజ్లో చేశారండి. నేను పొద్దున అదంతా పోయి ప్రకాశం బ్యారేజ్లో చేసి కృష్ణా డెటాలో పోతుంది. మరి అక్కడ ప్రజలు నాశనం అవుతారండి.
కృష్ణా డెల్టాలో నాశనమవుతారు. మనం కోరుకోము కదా, మన జీవితంలో కూడా కోరుకోము. మన జీవితంలో కూడా కృష్ణా డెల్టా నాశనం కావాలని చెప్పి మనం ఎప్పుడు కోరుకోము. అవును, అసలు సమస్యనే కాదు, మనదంతా మానవీయ పూర్వం. అవును, దీన్ని అర్థం చేసుకోకుండా దుర్మార్గంగా మాట్లాడిన వ్యక్తులు కానీ మరొకరు కానీ దయచేసి మీలాంటి మంచి గాయకులు, మంచి భాషలో చక్కటి పద్ధతిలో చెప్పగలిగిన వ్యక్తులు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా చెప్పండి, తప్పకుండా మెసేజ్ ఇవ్వండి. వారు అర్థం చేసుకుంటారు. నాకు చాలా మంది చేశారు సార్. నేను ప్రయత్నం చేసే రోజుల్లో నేను శాసనసభలో మాట్లాడితే అద్భుతంగా నాకు అక్కడికి మైలు పొందించారు. ఏమంటే మీ కృష్ణా డెల్టాలో పొలం ఉన్నట్టుగా మీకు పనిచేశారని చెప్తారు. శ్రీనివాస్ గారు అనేక దుఃఖాలు నేను మర్చుకున్నాను. మీతో నా బాధ ఏంటంటే సరే మీరు మంచి పాటలు వెంకన్న గారు కానీ మన అనేక మంది కవులు ఇందాక మీరు ప్రస్తావించారు. గొప్ప కవి అండి, చాలా గొప్పవాడు. చదువు రాకపోయినా నేర్చుకొని తెలుగు రామరావు అడాప్టెడ్ బిడ్డగా అడాప్టైనటువంటి అద్భుతమైన కవి, దళిత కవి ఎంతో మంది ఉన్నారండి. చాలా చేశారు. ఆంధ్ర ప్రాంతీయులకు దయచేసి మీరు అందించండి. ఈ మధ్యనే పద్మరావు గారు నాకు చెప్పారు, సార్ మీరు కలుస్తానని నేను చెప్పాను. నేను చిన్నవాడిని అండి, నేను ఒక ప్రేరణ ఇస్తాను, ఒక మార్గం ఇస్తాను. మా వాళ్ళు చాలామంది ఉన్నారు మేధావులు, వారితో సంప్రదించండి. పద్మరావు గారు చెప్పాను. నా ప్రార్థన ఇది, మీరు ఇందాక చాలా గొప్ప చెప్పాల్సిన హ్యాట్స్ ఆఫ్ యూ, హ్యాట్స్ ఆఫ్ యూ. సరి అయిన సందేశాన్ని అందించారు, దేశానికి అందించారు, ప్రపంచానికి అందించారు. దీని ఇంగ్లీష్ వర్షన్ కూడా మీరు చిన్నవారు కాదు, చాలా మంది ఏదో దేశభక్తి పాట అనుకోవచ్చు. కానీ మీ ఇంగ్లీష్ వర్షన్ ఈ దేశ రెండానికి పోతుంది, సీఎన్ఎన్ ఐపీఎల్ పోతుంది, దేశవ్యాప్తంగా పోతుంది, చికిత్స కమిటీకి పోతుంది, ప్రధానమంత్రికి పోతుంది. మన రాణి విక్రమ్ గారు మామూలు రాణి విక్రమ్ కాదండి. అంటే తెలంగాణ గురించి పోరాడే బిడ్డలలో తెలంగాణ అంశాన్ని మీరాని బిడ్డలకు పూర్తించేటువంటి దానం మీరు పెట్టారు. దానిలో నాకు ఏం లేదండి, నేను ప్రేరణ, నా బోటి వాళ్ళని మీ బోటి వాళ్ళకి ప్రేరణ మాత్రమే, ఒక సందేశం ఇస్తాం. ఏంటి దాన్ని ఏంటి అంటే చెప్తాం, వివరాలు ఇస్తాం. వాళ్ళకి అటువంటి నడుచుకోవడం వాళ్ళ బాధ్యత, మన బాధ్యత కాదు. మన సంబంధం మన దేశంలో కూడా తిరుగుతూ ఉంటాం, గ్రామాలకు పోతాం, జిల్లాలకు పోతాం. ఇవన్నీ మన తెలంగాణ ప్రజలు తెలుసుకునే విధంగా, కోరుకునే విధంగా, ఆశించే విధంగా. ఇప్పుడు అమెరికా నుంచి యునైటెడ్ ఫోన్లు వచ్చింది, అదే జీకేతో చూస్తామండి. 4-5 సార్లు ఏడుస్తుంటే సంతోషం నా పక్కన ఉంటుంది. ఎప్పుడైనా ప్లీజ్ మీరు ఎడవద్దని నాకు అనిపిస్తూ ఉంది. అమరవీరుల గురించి పాటలు పాడినప్పుడు మా ఊళ్ళో పువ్వుల్లో పూలా తీగలలో అది బుక్క ఆగుతలేదు. వేణుగోపాల గురించి మీరు వాడిన పాట ఎన్ని లక్షల రూపాయలు తగ్గివ్వండి, కోట్ల రూపాయలు తగ్గివ్వండి. అమరవీరుల పాట మీ క్లాస్మేట్ నవీన్ సిద్ధారెడ్డి గారు రాశారు. మా సిద్ధారెడ్డి గారి పాదాభివందనం అండి. వారి దీక్ష, వారి తపన, అన్కాంప్రమైజ్ నేచర్, మడవ తిప్పినటువంటి వారిని కూడా సంపాదించారండి దుర్మార్గులు. వారిని కూడా సంపాదించారు. నిజం సార్, ఒక దశలో నేను అడ్డం పడి నేను రా నాకు అంటే బాధ నాకు అట్లా వస్తుంది, కోపం ఉండే రగుతుంది. కాబట్టి ఎవరు రా మన అన్ని సిద్ధారెడ్డి గారి గాజు కొట్టుకోవద్దని అడిగే పరిస్థితి పోయింది, ఎత్తివేయబడ్డదు. చివరికి మిమ్మల్ని కూడా దగ్గర సంపాదించారు. మిమ్మల్ని మేమే కూడా దారి జరిగిందండి. నాకు దుఃఖం